సంక్రాంతి తర్వాత వైఎస్ జగన్ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఒక్కో జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు జగన్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్, సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో కార్యకర్తలతో మమేకమవుతామని చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, నిజానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తంలో కూడా ఒక ఫుల్ జోష్ నింపేటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్ రేపు సంక్రాంతి తర్వాత నుంచి అంటే జనవరి 3వ వారం నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అంటే ఒక జిల్లాని ఒక యూనిట్ గా తీసుకుని అందులో ఆయన 2 రోజుల పాటు పర్యటన చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆ పరిధిలో ఉన్నటువంటి అంటే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమీక్షలు జరగబోతున్నాయి. ప్రతిరోజు కూడా 3 నుంచి 4 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో జగన్ సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశాలన్నీ కూడా పూర్తిగా కేడర్తో సమావేశం అయ్యే దానికోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ప్రతి నియోజకవర్గాల నుంచి గ్రామ స్థాయిలో అట్లాగే మండల స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలతో జగన్ నేరుగా మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి అనేక సలహాలు సూచనలు కూడా తీసుకోబోతున్నారు. గతంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు జరిగాయనేటువంటి అంశాలతో పాటు రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీ కోసం పనిచేయాలనేటువంటి అంశాల మీద కూడా చర్చించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించి కార్యకర్తలతో జగన్ అన్న అనేటువంటి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రతి జిల్లాలో బుధ గురు ఈ 2 రోజులు కూడా పూర్తిగా కార్యకర్తలతో జగన్ మమేకం కాబోతున్నారు. అక్కడే బస కూడా ఆయన నైట్ బస కూడా అక్కడే చేయబోతున్నటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్త అంతా కూడా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ లోపు మొత్తం కార్యవర్గానికి సంబంధించి కూడా పూర్తి చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయి కార్యవర్గం పూర్తి అయింది. అట్లాగే అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి కమిటీలను కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు. కానీ జిల్లాల్లో అట్లాగే అసెంబ్లీ స్థాయి నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కొన్ని అక్కడక్కడ పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ లోపు అంటే ఈ 40 రోజుల లోపే త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత జగన్ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం అవుతుంది. జగన్ ఎప్పుడైతే ఈ కార్యక్రమం కార్యకర్తలతో ప్రారంభించబోతున్నారో ఆ తర్వాత నుంచి మండల స్థాయిలోనూ అట్లాగే గ్రామ స్థాయి బూత్ లెవెల్ కమిటీల స్థాయిలో కూడా మొత్తం జగనే స్వయంగా దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేలా కూడా ప్లాన్ చేసిన పరిస్థితి. మొత్తంగా అయితే జగన్ కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు అనేటువంటి ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్లో ఫుల్ జోష్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.